ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్ బ్లాగ్. ఇవాళ నేను ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీలోనే ఉంటాను. మేము ఎక్కడికి వెళ్తున్నాము అండ్ మా జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మేము అరుణాచలం వెళ్తున్నాము, అది కూడా కార్లో వెళ్తున్నాము. మేము విజయవాడ నుండి అరుణాచలం వెళ్తున్నాము అండ్ అరుణాచలం నుండి హైదరాబాద్ వెళ్తాము. దారిలో మనకి చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి చూడ్డానికి. ఆల్మోస్ట్ విజయవాడ సైడ్ టెంపుల్స్ మేము ఇంతకుముందు చూసినవే కాబట్టి ఈ ట్రిప్లో అవేమీ పెట్టుకోలేదు. బట్ అరుణాచలం టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో టెంపుల్స్ మాత్రం కొన్ని చూద్దాం అనుకుంటున్నాము. ఆ టెంపుల్స్ అన్ని వీడియోస్ కూడా మీకు అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తాయి. ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే నేను మా రోడ్ ట్రిప్ ఎట్లా జరిగింది అనేది చూపిస్తాను. అండ్ మా ప్లాన్ ఏంటంటే విజయవాడ నుండి కాణిపాకం వెళ్తాము, అక్కడ దర్శనం అవి చేసుకొని అక్కడ నుండి అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ దర్శనాలు అన్నీ చూసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్దామని, ఇంకా మధ్యలో ఏమన్నా టెంపుల్స్ చూద్దామని చెప్పి. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యామండి. అండ్ మా ఇంటి దగ్గర నుండి మేము విజయవాడ వచ్చేటప్పటికి 5 అయింది. విజయవాడ దాటిన తర్వాత మంగళగిరి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. పానకాల స్వామి టెంపుల్ అంటారు, కొండ మీద ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. మీరు చూసుండకపోతే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి ఆ టెంపుల్ని. మంగళగిరి తర్వాత ఒక 10 to 15 kilometers లోపే కాకాని అని ఒక ఊరు వస్తుందండి. ఆ ఊరు లోపల శివాలయం చాలా ఫేమస్. ఊరైతే మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది, కానీ గుడి కొంచెం ఊరు లోపలికి వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఈ విజయవాడ నియర్ బై ప్లేసెస్ చూడాలి అనుకుంటే కనకదుర్గమ్మ వారి టెంపుల్, తర్వాత మంగళగిరి, తర్వాత కాకాని చూడండి. కాకాని వెళ్ళేటప్పుడు నంబూరు అనే ఊర్లో దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఆ టెంపుల్లో ఏంటంటే ఒక్క విగ్రహంలోనే 10 అవతారాలు ఉంటాయి స్వామివారివి. నేను పిక్ యాడ్ చేస్తాను. ఆ టెంపుల్ కూడా ఒకటి చాలా బాగుంటుంది. ఆ టెంపుల్లో విగ్రహం ఈ రూపంలో ఉంటుందండి. ఒక్క విగ్రహంలోనే 10 అవతారాలు ఉంటాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుందండి. మేము ఒంగోలు దగ్గర వల్లూరు అనే ఊరు దాటగానే ఇక్కడ ఒక భారత్ పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కన అమరావతి అనే హోటల్ ఉంది. ఆ హోటల్లో ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, బట్ వాష్రూమ్స్ బాగాలేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇవాళ మా లక్ కొద్ది క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు, అలా అని వాన లేదు, ఇట్లా మబ్బులు పట్టేసి నీడలో చాలా బాగుంది. వర్షం పడకుండా మేము వెళ్ళే వరకు ఇట్లానే ఉంటే సో హ్యాపీ. ఇప్పుడు టైం 9:30 అయింది. మేము నెల్లూరు రీచ్ అయ్యాము. ఇక్కడ జొన్నవాడ కామాక్షి టెంపుల్ ఫేమస్ అంట. మనం మెయిన్ రోడ్ మీద నుండి ఊళ్ళోకి లోపలికి ఒక 12 kilometers వెళ్ళాలి. మేము ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాము. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. అండ్ లొకేషన్ ఎక్కడ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గుడి లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లోపల వీలైతే వీడియోస్ కూడా తీసి అది ఇంకొక వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. మాకు టెంపుల్లో అయితే దర్శనం చాలా ఫ్రీగా జరిగిందండి. అక్కడ వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, మల్లికార్జున స్వామి, కామాక్షి దాయి అమ్మవార్లు ఉన్నారు. మనకి గర్భగుడిలో అయితే వీడియోస్ తీయడానికి ఎలో లేదు, కానీ టెంపుల్ చుట్టూ టెంపుల్ ప్రిమిసెస్ అన్ని వీడియోస్ తీశాను. అవన్నీ నేను ఒక సపరేట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తానండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దారిలో వెళ్తుంటే ఈ చిన్న ఫౌంటైన్ లాంటిది కనిపించింది. ఇది IISER తిరుపతి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఆ పెద్ద ఫౌంటైన్ చుట్టూ ఇంకా చిన్న చిన్న ఫౌంటైన్స్ లాగా ఉన్నాయి, బట్ అవి మనకి కాంపౌండ్ వాళ్ళు అడ్డు ఉండడం వల్ల వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే IIT తిరుపతి కనిపిస్తుంది మనకి. క్యాంపస్ అయితే చాలా బాగుంది పెద్దగా. ఈ ఊరి పేరు ఏర్పేడు. ఎవరైనా ఈ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్ వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ కూడా రైట్ సైడే వెళ్ళాలి. ఇది శ్రీకాళహస్తి వెళ్ళే సైడ్. అండ్ మనం ఇప్పుడు తిరుపతి సైడ్ వెళ్తున్నాము.
శ్రీకాళహస్తిలో సాలిపురుగు, ఏనుగు, ముసలి ఈ మూడిటికి మోక్షం లభించిందంట. వాటి పేరు మీదుగానే ఆ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అండ్ అక్కడ రాహుకేతువుల పూజలు చాలా ఫేమస్. ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు అక్కడ చేపించుకుంటారు. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఏ యాత్రకైనా వెళ్ళినప్పుడు యాత్ర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తారు దానికి. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. ఇది తిరుపతి కలెక్టర్ ఆఫీస్. అండ్ అదిగోండి ఆ కనిపిస్తుందే తిరుపతి కొండ. యాక్చువల్గా మా ప్లాన్లో తిరుపతి లేదు. తిరుపతి కొండ వెంకన్న స్వామి ముఖం రూపంలో ఉంటుంది, ఆయన పడుకున్నట్టు ఉంటుంది అంటారు కదా, అది ఇదేనండి. నేను షేప్ కొంచెం డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ నుండి కాణిపాకం ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. మా నెక్స్ట్ హాల్ట్ అక్కడ. మేము కాణిపాకంలో దర్శనం చేసుకొని అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ నైట్ లోపు అరుణాచలం వెళ్తాము. మనం కాణిపాకం టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. తిరుపతి నుండి బెంగళూరు వెళ్ళే రూట్లో ఒక దగ్గర మనము లోపలికి చీలి 4 కిలోమీటర్స్ రావాలి. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయండి, ఎక్కడ చీలాలి, ఎట్లా వెళ్ళాలి అనేది. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ అనగానే బోర్డ్స్ పెట్టారు. ఆ బోర్డ్స్ని ఫాలో అవుతూ కూడా వచ్చేయచ్చు. మనం ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. తిరుపతి అండ్ కాణిపాకానికి మధ్యలో రెగ్యులర్గా బస్సెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ చిత్తూరుకి కూడా కాణిపాకం నుండి బస్సెస్ చాలా ఉంటాయి. మేము లాంగ్ వీకెండ్ వెళ్ళాం కాబట్టి రష్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనానికి కొంచెం టైం పడుతుంది. మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. టెంపుల్ నుండి బయటకు వచ్చాక అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ మేము అక్కడ పూసలు తీసుకున్నాము. ఒక్కొక్కటి 100 చెప్పారు, బేరం ఆడితే మనకి 50కే ఇచ్చారు. మేము ఇంకా కాణిపాకంలో దర్శనం అంతా చేసుకుని అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం అనేది అక్కడ దేవుడి పేరండి, అరుణాచలేశ్వరుడు. ఆ ఊరి పేరు తిరువన్నామలై. మనము గూగుల్ మ్యాప్స్లో అరుణాచలం అని కొడితే వేరే అరుణాచలం ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్తుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్ రూట్స్. తిరువన్నామలై అని వెళ్ళాలి. అండ్ అక్కడ కొండ పేరు అరుణగిరి, దేవుడి పేరు అరుణాచలేశ్వరుడు. కాణిపాకం నుండి తిరువన్నామలై 135 కిలోమీటర్స్ వస్తుంది. దారిలో మనకి వెల్లూరు డిస్టిక్ శ్రీపురం అనే ఊరు ఉంటుంది. అది తమిళనాడు స్టేట్లో. అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఆ గోల్డెన్ టెంపుల్ మొత్తం చుట్టూ ప్రిమిసెస్ అంతా స్టార్ షేప్లో ఉంటుంది. మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఆ నడుచుకొని వెళ్ళేదంతా స్టార్ షేప్లో ఉంటుంది. ఒక ప్రదక్షిణ లాగా అవుతుంది, ప్లస్ స్టార్ షేప్లో నడిచినట్టు ఉంటుంది. అది టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అది డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నడవడానికి. నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి అక్కడ. అది కాణిపాకం నుండి 60 కిలోమీటర్స్ వస్తుంది. మేము ప్రజెంట్ అయితే ఆ టెంపుల్కి కూడా వెళ్ళట్లేదు, బట్ టెంపుల్ చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు 2-3 టైమ్స్ చూసాము. మేము ఇంకా డైరెక్ట్ తిరువన్నామలై వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ మేమైతే తిరువన్నామలై రీచ్ అయిపోయాము. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిన మా జర్నీ నైట్ 8:30కి ఎండ్ అయింది. ఇంకా మాకు కూడా అంత ఓపిక లేదు. సో కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ 2 o'clockకి కానీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కానీ గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ అప్డేట్స్ అండ్ వీడియోస్ కూడా ఫర్దర్గా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నేను విజయవాడ టు తిరువన్నామలై రోడ్ ట్రిప్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయి ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి, సో దట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.